మన దేశంలో తీసుకోబడే ప్రతి నిర్ణయానికి, అమలు చేయబడే ప్రతి చట్టానికి విలువ కట్టేందుకు పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్లో మన ద్వారా గెలిపించబడ్డ నాయకులు మన కోసం చట్టాన్ని సృష్టించి మన దేశంలో అమలు పరుస్తారు. ఈ పార్లమెంట్ సభ్యులను మనం ఎలా గెలిపించుకుంటాం, పార్లమెంట్లో ఎన్ని సభలు ఉంటాయి, పరిపాలనా విధానం ఎలా జరుగుతుంది, ప్రైమ్ మినిస్టర్ను ఎలా డిసైడ్ చేస్తారు, ఇంకా ప్రెసిడెంట్ను ఎలా ఎన్నుకుంటారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఎంఎస్ వీడియోస్ తెలుగు. వెల్కమ్ టు కేఎంఎస్ వీడియోస్ తెలుగు ఛానల్. మూడవ విభాగం నేషనల్ లెవెల్ ఎలక్షన్స్. వీటినే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటారు. పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ రెండు సభలు ఉంటాయి. లోక్సభలో ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ నాయకులు మాత్రమే ఉంటారు. ప్రతి రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి చెందిన ప్రజల సంఖ్యను బట్టి పార్లమెంట్ సభ్యులను నిర్ణయిస్తారు. ప్రజల చేత గెలిపించబడి పార్లమెంట్కు వస్తారు కాబట్టి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ లోక్సభ అంటారు, లేదా ఎంపీ అంటారు. అయితే లోక్సభలో ఉన్న మెజారిటీ ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైతే వారి లీడర్నే పిఎంగా ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు. మన దేశంలో 552 లోక్సభ సీట్లు ఉన్నాయి. వీటిలో 550 ఎలక్టెడ్ ఎంపీ సీట్లు ఉన్నాయి. 2 నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్షన్స్కి 550 మాత్రమే ఉంటాయి. నామినేటెడ్ పోస్టులను తీసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశంలో 550 మంది ఎంపీలను గెలిపించుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో 530 అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీ అభ్యర్థులు, 20 యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు. కానీ ప్రస్తుతం 543 మందిని మాత్రమే మన దేశం మొత్తంలో ఎంపీ అభ్యర్థులుగా ఎన్నుకున్నారు. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ నామినేటెడ్ సభ్యులకు ప్రెసిడెంట్ని ఎన్నుకునే అర్హత ఉండదు. రాజ్యసభలో లీడర్స్ని ఎలా ఎన్నుకుంటారో ఇప్పుడు చూద్దాం. మన దేశానికి మొత్తం 245 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఇందులో 233 ఎలక్టెడ్ సీట్లు, 12 నామినేటెడ్ సీట్లు ఉన్నాయి. ఈ 245 రాజ్యసభ సభ్యులలో 233 సభ్యులను అన్ని రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు ఓటు వేసి ఎన్నుకుంటారు. చివరిగా లోక్సభ, రాజ్యసభ మెంబర్స్, అన్ని రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేస్ అందరూ కలిసి మన దేశ ప్రథమ పౌరుడు ప్రెసిడెంట్ని ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెంట్ను, రాజ్యసభ మెంబర్స్ను ఎన్నుకోవడం ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ విధానంలో జరుగుతుంది. ఉదాహరణకు ABCD నలుగురు ప్రెసిడెంట్కి నామినేషన్ వేశారు అనుకుందాం. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ Cకు ప్రథమ స్థానం ఇచ్చి, Aకు 2వ స్థానం, Dకు 3వ స్థానం, Bకు 4వ స్థానం ఇచ్చారు అనుకుందాం. మెజారిటీ సభ్యులు ప్రథమ స్థానంలో ఎన్నుకున్న వ్యక్తి ప్రెసిడెంట్గా నిర్ణయించబడతారు. మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఎప్పుడూ కలిసి ఉండేందుకు, పరిపాలనా విధానం అన్ని రాష్ట్రాలలో సమానంగా జరిగేందుకు ప్రెసిడెంట్ బాధ్యత వహిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కేఎంఎస్ వీడియోస్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంప్లీట్ వీడియో. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.